మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడానికి జేఏసీ చేసినటువంటి కార్యాచరణ ఏ రకంగా ఉన్నది. అయితే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష ప్రారంభించి 14వ రోజులు ఆయన దీక్ష విరమింపజేయడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేశారన్నది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష ప్రారంభించి 14 రోజులైంది. దీన్ని విరమింపజేయడానికి ప్రభుత్వానికి మీకు మధ్య జరిగిన సంఘర్షణ. పద్మనాభం గారు గతంలో అనేక ప్రభుత్వాల్లో దీక్షలు చేశారు. కానీ గత దీక్షలకి ఈ దీక్షలకి మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం కూర్చున్న రోజులోనే కొద్ది గంటల సమయంలో మరి ఆయన్ని అతి పాసిఫికంగా ఆయన కుటుంబ సభ్యుల్ని మరి దీక్షని భగ్నం చేసిన సంఘటన మనంతా రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఈ 14 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులతోటి ఆయన ప్రాణాలతోటి చెలగాడేటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిపాలనని మరి మా తరం అయితే ఎమర్జెన్సీ పరిపాలన చూడలేదు, కానీ ఎమర్జెన్సీ పరిపాలనని కూడా మైమరిపించే విధంగా మరి అతి కిరాతకంగా ఎవరైతే పద్మనాభం గారికి మద్దతుగా మరి 14 రోజుల సంఘటన చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా వైలెన్స్ అనేది లేకుండా చాలా శాంతియుతంగా మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయనకి మద్దతు తెలియజేసిన సంఘటన ఈ రాష్ట్రం ఒకసారి చూస్తే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేల కొలది పోలీసులను ఉపయోగించి కర్ఫ్యూ సంఘటనలు తలపించే విధంగా మరి ఏం సాధించారో నాకు తెలియదు, కానీ చర్చలు కానీ పిలిచి చర్చల సందర్భంగా అధికారులు ఇన్వాల్వ్ చేసి మరి బెయిల్ సందర్భంగా కానీ ఇతర విషయాల్లో కానీ మరి ఏ రకంగా మాట తప్పారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఏదేమైనా ముద్రగడ పద్మనాభం గారు మరి ఆయన ఏదైతే దీక్ష ఎవరినైతే అన్యాయంగా అరెస్ట్ చేశారో వాళ్ళ కోసం నేను ఈ దీక్షలో కూర్చున్నాను. ఆగస్టు వరకు ఈ రిజర్వేషన్ గురించి నేను ఏం మాట్లాడని చెప్పి దీక్షలో కూర్చోవటం, మరి అందులో భాగంగా మరి ఆయన ఏదైతే మొట్టమొదటి డిమాండ్ ఎవరినైతే 13 మందిని అరెస్ట్ చేశారో వాళ్ళని నేను కళ్ళతో చూసిన తర్వాత దీక్ష విరమించాలని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తే కొండను తవ్వి ఎలకలు పెట్టిన మాదిరిగా ఉంది తప్ప ఏమాత్రం కూడా విజయం సాధించలేదు. అంతిమ విజయం ముద్రగడ పద్మనాభం గారు సాధించారు. దయచేసి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలనే మా కోపకులం అడుగుతుంది తప్ప కొత్తగా ఏం అడగట్లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అడుగుతుంటే మీకు కోపం వస్తుంది. మరి పద్మనాభం గారు ప్రతి సందర్భంలోనూ చెప్తూ ఉన్నారు మేమేం కొత్తగా డిమాండ్ చేయట్లేదు, మీరు అన్నయ్య అమలు చేయమని చెప్తుంటే మరి మీ కోపం తెచ్చుకుని మీ మంత్రుల చేత మరి ఆయన చేత దాడులు చేసిన సంఘటన రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికైనా పంతాలకి పట్టింపులకు పోవద్దు. దయచేసి మరి పద్మనాభం గారు ఇవాళ ప్రాణాపాయ స్థితి వరకు చివరి వరకు అంచుల వరకు వెళ్ళి 2 సార్లు వెనక్కి వచ్చిన సంఘటన కూడా రాష్ట్రంలో చూసాం. అటువంటి పరిస్థితులు కల్పించకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలకు కట్టుబడి ఈ కాపుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. అయితే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి ఎన్నో రకమైనటువంటి అడ్డంకులు ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ లాఠీ చార్జీల పరిస్థితుల్లో అంటే ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల్ని లాఠీ చార్జీ చేయడాన్ని రకంగా అర్థం చేసుకోవాలి. ఇది వారి కుటుంబం అంతా కూడా కాపు జాతి గురించి త్యాగానికే ముందుండి ఈ జాతి అభ్యున్నతికి ఈ జాతి మరి ఏ స్థాయికి దిగజారు ఉంది, ఈ జాతిని ఏ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి మా కాపు జాతి గురించి ఈ కుటుంబం మరి ప్రాణాలను పణంగా పెట్టింది. దీన్ని ప్రభుత్వం ఎలాగ అర్థం చేసుకుందంటే మరి ఈ సందర్భంగా మేము చెప్తున్నామండి, నిన్నటిదాకా మేము శాంతియుతంగా మాట్లాడాము. ఈ రోజున మేము కాపు జాతి అంతా మా మనోభావం ఏంటనే చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇది చాలామంది చెప్పుండకపోవచ్చు, ఇది మాత్రం సత్యం జరుగుద్దని నేను చెప్తున్నాను. వినండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, మీరు కాపు జాతి రాజ్యాధికారం మీద వస్తే మీ మనుగడ ఉండదేమో అని చెప్పేసి మరి మీరు ఈ రకంగా ప్రవర్తించారని మాకు కాపు జాతికి అర్థమవుతుంది. మేము వస్తున్నాం, కాసుకోండి, రాజ్యాధికారం వైపు మాత్రం మేము నడుస్తాం, మా నాయకుడిని మేము నడిపిస్తాం. అది జేఏసీ సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఏదో ఒక రోజు మాత్రం మేము కాళ్ళు బయట పెడతాం, ఆ రోజు మీరు కనిపించాలనేది మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి హెచ్చరిస్తున్నామండి కాపు జాతి తరపున. అయితే ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే తుని సంఘటనలో అదుపులోకి తీసుకున్నటువంటి వారిని విడిచిపెట్టే నేపథ్యంలో అంటే ఓ పక్కన అధికారులు ఇచ్చే సూచనలు, ఓ పక్కన ఎమ్మెల్యేలు ఇచ్చే సూచనల మేరకు కొద్దిగా సంసిద్ధం ఏర్పడింది. దీనికి సంబంధించి జేఏసీకి సంబంధించి లాయర్లు మనతో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యవహారం జరిగిందన్నది తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఈ జైల్లో మగ్గుతున్నటువంటి బయటకు తీసుకొచ్చే వారి నేపథ్యంలో అంటే హోంమంత్రి రాజప్ప కానీ లేకపోతే ఇలాంటి వ్యాఖ్యల మీద కొద్దిగా శ్రద్ధ ఏర్పడింది, దాని మీద ఏమంటారు మీరు? మేము మొదటి రోజు నుంచి కూడా గవర్నమెంట్కి ఏదో విరుద్ధ కార్యక్రమం కింద కాకుండా ఈ జాతి ఆకలి కేకలు, ఈ జాతి ఆకాంక్ష మేరకు
ఇక్కడ బీసీ స్టేటస్ వస్తే కానీ ఈ జాతి పైకి రాదు. మా పిల్లలు చాలామంది చదువుకోలేకపోతున్నారు, మంచి ఉద్యోగాలు రాలేకపోతున్నారు, వెనకబడి ఉన్నది. కాబట్టి ఈ వెనకబడిన జాతిని బీసీలో చేర్చమనేదే మా ఇది. అయితే వాళ్ళు తీసుకొచ్చిన 3 పాయింట్ల మీద కూడా మేము ఓకే అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారిని మేము అడిగి చేస్తే, అసలు ఆ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే దీక్ష విరమణ అయిపోయిందనే వ్యక్తి ఈరోజు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అవసరం అనేది చాలా బాధాకరంగా ఉంది. అసలు ఏది కూడా ఆయనకి తెలీదు. దీక్ష అనేది ఏంటి, ఓరల్ ఫుడ్ తీసుకుంటే కానీ దీక్ష విరమణ కాదు. ఫ్లూయిడ్స్ తీసుకుంటంతో దీక్ష విరమణ అనేది ఆయన మాట్లాడింది. దాని తర్వాత మన హోంమంత్రి గారు బయటికి బోలాశంకరుడు అనుకుని రోజుల దాకా మీరు చూసుకోండి, మీడియా అంతా ఇవాళ దాకా నేను ఆయన్ని విమర్శించలే, బోలాశంకరుడేమో అనుకున్నాను. కానీ బోలాశంకరుడు వెనక ఒక చాలా కుట్ర రాజకీయ నాయకుడు ఉన్నాడనే సంగతి కూడా మాకు ఇవాళ బయటపడలేంది. ఇవాళ ఆయన చెప్తుందోటి చేస్తుందోటి. సరే, జరిగిపోయినాయి. ఇప్పటికన్నా మీలో చిత్తశుద్ధి తెచ్చుకుని ఈ ఉద్యమంలోకి మీరు కదిలి రండి, ఈ ఉద్యమాన్ని బలపరచండి. లేకపోతే ఎలాగా మిమ్మల్ని ఈ రోజున కాపు జాతి అంతా కూడా మిమ్మల్ని కాపు ద్రోహుల కింద ప్రకటించారు. ఇంకా మీదట మీకు ఏమాత్రం చిన్న ఆశ కానీ ఉండి మీ రాజకీయ భవిష్యత్తు కావాలన్నా, లేకపోతే మిమ్మల్ని అసహ్యంగా చూడకుండా ఉండాలంటే ఈ సమాజం, మీరు కొంచెం చిన్న మార్పు తెచ్చుకొని ఉద్యమంలో కలిసి రండి. మీ పాత తప్పులను మేము మన్నించి మిమ్మల్ని ఈరోజు మేము మళ్ళీ కలుపుకుంటామని కూడా తెలియపరుస్తున్నాను. ఇది చివరి అవకాశం, మీకు ఇప్పటికన్నా ఆలోచించండి అని మీకు తెలియపరుచుకుంటున్నాను. అయితే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్షాతి రోజాతి విరమించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అగ్రనేతలు ఎవరైతే ఎమ్మెల్యే కన్నబాబు కానీ లేకపోతే జేఏసీ నేతలు కానీ ఆయన కలవడానికి అయితే ఈ కిల్లంపూడి చేరుకున్నటువంటి పరిస్థితి. కిల్లంపూడి చేరుకుని ఆయనకు మద్దతు తెలుపుతూ పార్టీల పరంగా కాకుండా పార్టీలకు అతీతంగా ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా అయితే దీక్ష విరమించినటువంటి నేపథ్యంలో ముద్రగడ చేపట్టబోయే ఆ యొక్క కార్యాచరణకు అందరూ మద్దతుగా రావడం అయితే జరుగుతుంది కిల్లంపూడి నుంచి. అయితే ఈ కిల్లంపూడి గ్రామంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నాయకులందరూ కూడా ముద్రగడ పద్మనాభం కలిసే అవకాశం అయితే ఉన్నది. కెమెరా పర్సన్ ప్రకాష్తో వంశీ, తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడి నుంచి.